వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన ముద్దపప్పు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో అరకప్పు కందిపప్పును బాగా కడిగి 1 కప్పు వాటర్లో అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి లేదా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 6 లేదా 7 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. తరువాత వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పును ఇందులో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషంలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన ముద్దపప్పు రెడీ అయ్యింది. ఇలా దీని మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇలా ముద్దపప్పులో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన ముద్దపప్పు రెడీ అయ్యింది. ఇలా ముద్దపప్పులో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my video.